మహారాష్ట్ర ఔరంగాబాద్ సంభాజీనగర్లో మరాఠా వీరుడు శివాజీ మహారాజ్ విగ్రహావిష్కరణ జరగబోతోంది. విగ్రహావిష్కరణ అంటే 1-2 విగ్రహాలు కాదండి, ఏకంగా 101 విగ్రహాలు సంభాజీనగర్లోని ప్రధాన కూడళ్ల వద్ద, ముఖ్యమైన వీధుల్లోనూ, పర్యాటక ప్రాంతాల్లోనూ విగ్రహాలను ఆవిష్కరించబోతున్నారు. సాంస్కృతిక వారసత్వం, పర్యాటకం మరియు ప్రాంతీయ గౌరవాన్ని పెంపొందించడానికి నగరంతో పాటు నగరం చుట్టుపక్కల గ్రామాల్లో కూడా శివాజీ మహారాజ్ విగ్రహావిష్కరణ జరగబోతోంది. శివాజీ మహారాజ్ స్వయం పాలన, నాయకత్వ లక్షణాన్ని భవిష్యత్తు తరాలకు తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఘనంగా జరుపుతున్నారు. 2024లో కేంద్ర మంత్రి అమిత్ షా 21 అడుగుల శివాజీ మహారాజ్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అంతకుముందు సింధుదుర్గ్ జిల్లాలో 35 అడుగుల శివాజీ మహారాజ్ విగ్రహం ధ్వంసమైంది. ఇది అనేక వివాదాలకు దారితీసింది. ఛత్రపతి శివాజీ మహారాజ్ పరిపాలనా దక్షత, వీరత్వం, దురాక్రమణదారులు చిత్రహింసలు పెట్టి మతం మారాలని ఇబ్బందులకు గురి చేసిన మారని అతని శౌర్యం, అతని కొడుకు సంభాజీ మహారాజ్ వీరోచిత పోరాటాలు, వీటన్నిటినీ భవిష్యత్తు తరాలకు తెలియజేయడం చాలా అవసరమని భావించారు శివాజీ మహారాజ్ వారసులు. దానిలో భాగంగానే 101 శివాజీ మహారాజ్ విగ్రహాల ఆవిష్కరణ జరగబోతోంది.